ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి ఒక పార్సల్ వచ్చిందండి. ఆ పార్సల్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. రండి చూడండి. ఇలాగా ఇది మినీ స్ప్రేయర్ అండి, గార్డెన్ కోసం తెప్పించుకున్నాను. ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఇది శ్రీకాకుళం జిల్లా పార్వతీపురంలో గౌతమ్ గారి దగ్గర ఆర్డర్ చేసుకున్నాను నేను. అందరు గార్డెనర్స్ వాడుతున్నారు, నేను కూడా వాడదామని చెప్పి. అంటే ఇది కొంచెం కంఫర్ట్గా ఉంటుందండి, నేను వాడదామని కాదు కానీ మొక్కలకి మనం ద్రావణాలు ఇస్తాం కదండి, మనం అన్నీ చేసుకునేవన్నీ బనానా పీల్ కావచ్చు, పచ్చిమిర్చి కావచ్చు, అవన్నీ ద్రావణాలన్నీ ఇస్తుంటాం కదా. ఇవి దీంతో ఇస్తే కొంచెం మనకు కంఫర్ట్గా ఉంటుంది, కొయ్యడానికి స్ప్రే చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇది ఆర్డర్ పెట్టుకున్నానండి. ఆనందంతో ఓపెన్ చేసేస్తున్నాను. ఎలా ఉంటుందో ఏంటో చూడండి. వీళ్ళు 15 ఫీట్స్ ఇచ్చారండి పైపు. నేను ఒక 50 ఫీట్స్ ఎక్స్ట్రా తెప్పించుకోవాలి. ఇది మనం వాటర్ పైప్తో చేస్తాం కదండి, అలానే ఇది కూడా మనం ఏమన్నా అన్నీ కలుపుకోండి. ద్రావణాలే మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా, అన్నీ కలుపుకోవడం బకెట్లో వేసుకోండి. దీంతో చేస్తే మొక్కలకి సఫిషియెంట్గా లిక్విడ్స్ అందుతాయని చెప్పి ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. పోర్టబుల్ స్ప్రేయర్. ఇది మాన్యువల్ అండి. ఇది 15 ఫీట్స్ పైప్ కావచ్చు. ఇది ఇది చార్జర్ అండి. ఇది చాలా చక్కగా ప్యాక్ చేశారు వీళ్ళు. ఇది చార్జర్ అండి. దీన్ని చార్జ్ చేసుకొని అప్పుడు యూజ్ చేసుకోవచ్చు మనం. మామూలుగా కొన్ని ఎలా ఉంటాయంటే ప్లగ్ పెట్టి కూడా తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది, కానీ దీంట్లో ఉన్న కంఫర్ట్ ఏంటంటే ఛార్జింగ్ పెట్టేసుకుంటే మనం ఛార్జింగ్ అయిపోయాక దీన్ని పక్కన పెట్టేసి బకెట్ పెట్టుకున్నాను, బకెట్లో వేసేసి ఒక పైపు ఇంకో పైపు పెట్టుకొని స్ప్రే చేసుకోవచ్చు. నేను వాడినప్పుడు మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే నేను ఆనందంతో ఓపెన్ చేసేస్తున్నాను మీకు. ఇవి నాజిల్స్ అండి. ఇదొక టైప్ ఆఫ్ నాజిల్ చూడండి. ఇదో టైప్ ఆఫ్ నాజిల్ ఇలా ఇచ్చారు. ఇదొకటండి, ఇదొకటి ఇచ్చారు. ఇది లాంగ్గా కూడా యూజ్ చేయొచ్చండి ఇలా స్ప్రే చేయడానికి. రెండు వైపులు ఉందండి. మెయిన్ ఇదండి. దీన్ని చాలా జాగ్రత్తగా చక్కగా ప్యాక్ చేశారు గౌతమ్ గారు. ఇదండి పోర్టబుల్ స్ప్రేయర్. చాలా హ్యాపీగా ఉందండి. దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను మళ్ళీ యూజ్ చేసేటప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తానండి. దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి కావచ్చండి. ఇది ఇక్కడ ఇలా సీల్ వేసేసి చూడండి. ఇక్కడ ఇది తీసేసి ఛార్జింగ్ ఎక్కడ పెట్టాలో చూస్తానండి. ఇక్కడే కావచ్చు, దగ్గర చూపించడం. ఇదంతా కాంబో ప్యాక్ అండి. ఇది ఒక్కటే ఎక్స్ట్రా తెప్పించుకున్నాను. ఇది 50 ఫీట్స్ అండి పైపు. ఇది 15 ఫీట్స్ పైపు. ఇది బకెట్లో వేసేయాలి. అదొకటి వేసేసి దీనికి అటాచ్ చేసి పెట్టాలి. ఇది అంతా అసెంబుల్ చేశాక ఎలా యూజ్ చేస్తానో మీకు మళ్ళీ ఒక వీడియో తీసి చూపిస్తానండి.
ఇప్పుడైతే ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. దీన్ని ఎలా యూజ్ చేయాలో అవన్నీ చూసి మీకు మళ్ళీ ఒక వీడియో చేస్తానండి దీన్ని వాడినప్పుడు. హలో అండి, ఇదిగోండి మినీ పోర్టబుల్ స్ప్రేయర్. దీనికి మామూలుగా బాడీ ఇది ఒకటే కదండి. మా హస్బెండ్ ఏం చేశారంటే దీనికి సపోర్ట్ ఇలా ఇలా దొలిపోతుందని చెప్పి దీనికి చెక్కలతో సపోర్ట్ ఇచ్చారండి. దానికి పెయింట్ కూడా వేశారండి. ఇలాంటి ఐడియాస్ మా హస్బెండ్కి బాగా వస్తుంటాయండి. మా హస్బెండ్ ఐడియాలకు కానీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో మనం చూద్దాం రండి. ఒరిజినల్గా వచ్చింది ఇదండి వైరు, కానీ కొంచెం లెంగ్త్ ఎక్కువ కావాలని చెప్పి ఇది స్పేర్ తెప్పించుకున్నాం మేము. ఇప్పుడు దీన్ని ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇది కొంచెం టైట్గా బిగించాలండి, అయితే వాటర్ మళ్ళీ డ్రాప్స్ లీక్ అవుతూ ఉంటుంది. ఓకే, దీనికి 2 hours ఛార్జింగ్ పెట్టాలండి. ఛార్జింగ్ కూడా చూపించాను మొన్న మీకు. సో దీన్ని ఏమో బకెట్లో వేసేయాలి. ఇది మేము తీసుకొచ్చి కట్టుకున్నామండి. ప్లాస్టిక్ డస్ట్ అవన్నీ పోతుంటాయి కదండి. డస్ట్ కాబట్టి చిన్న చిన్న నలకలు ఉన్నా సరే స్ప్రేయర్ సరిగ్గా పనిచేయదు మళ్ళీ మాకు. ఏ స్ప్రేయర్ అయినా అంతే. ఇలా మనం ముందే కట్టేసుకోవాలి. ఇది బకెట్లో వేసేసి దీనికి ఆన్ ఆఫ్ కూడా ఇక్కడే ఇచ్చేసాడండి. ఇలా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ కట్టేసామండి. ఇది ఇక్కడ కట్టేసి దీనికి మళ్ళీ కవర్ వేసాం పైన. సో ఇది స్పేర్. ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉందండి ఇక్కడ రండి. ఇది ఆన్ ఆఫ్. లైట్ కూడా వస్తుంది ఒకటి. లైట్ చూద్దాం ఇప్పుడు ఏది వస్తుంది. లైట్ వచ్చింది చూడండి. ఇది వేస్తే, ఈ స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వచ్చింది చూడండి. అనిపిస్తుందండి వెళ్తురు బాగుంది. లైట్. ఈ స్విచ్ ఏమో ఇప్పుడు మనకి ఇది వాటర్ స్ప్రే అవ్వడానికి. ఇది దీన్ని కనెక్ట్ చేయాలండి ఫస్ట్. ఇప్పుడు మనం ఈ షవర్స్ ఏదన్నా పెట్టొచ్చండి. ఇది పెద్దది పెడతాం ఫస్ట్. ఓకే, లెట్ us ట్రై. టైట్గానే పెట్టి అనుకుంటున్నాను. స్విచ్ చేస్తున్నాం. ఆఫ్ చేసి చూడండి. షవర్ కొంచెం టైట్గా పెట్టాలి. ఇది బాగా వస్తుందండి. షవర్లా పడుతుంది కదా వర్షం వచ్చినప్పుడు. ఇంకోటి కూడా పెడదాం ఆగండి తీసేసి. ఇది ఒకటి. దీనికి 4 ఉన్నాయి హోల్స్. ఇది కొంచెం ఫాస్ట్గా పడుతుందండి. ఇలా దూరం నుండి కూడా స్ప్రే అవుతాయి. ఇది కొంచెం ఫాస్ట్గా పడుతుంది. నెక్స్ట్ ఇంకో ట్రై చేద్దాం. ఇది ఎలా పడుతుంది?
ఇది వైడ్గా పడుతుందండి చూడండి. మళ్ళీ ఉందండి. ఓకే, ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అండి మనం. ఆఫ్ అయిపోతుంది. లీక్ అవుతుంది, సరిగ్గా బిగించారు కదా. ఈ ఫోర్స్గా వెళ్తుందండి. దూరం అన్న మొక్కలకి కూడా బాగా వెళ్తుందండి వాటర్. చూడండి ఫోర్స్గా. మొక్కలు ఇలా పైన కొంచెం ఎదిగా పైన అనుకోండి, పెద్ద చెట్లు కూడా ఇచ్చుకోవచ్చాము ఇవి. మనకైతే పెద్ద పెద్ద చెట్లు లేవు కానీ చిన్న చిన్న. ఇప్పుడు ఇది తీసేద్దామండి, తీసేసి వేరే బిగిద్దాం. ఇది గన్ అండి. ఓకే, ఇక్కడ పెట్టాలి. ఇది చాలా దూరం పడుతుంది. ఇది కూడా ఇది చాలా ఫోర్స్ కూడా వస్తుందండి. సాయిల్లో కూడా ఇవ్వచ్చు. సాయిల్లో చూడండి, సాయిల్లో కూడా మనం ఇలా పెట్టేసేసి ఇవ్వచ్చు చక్కగా. సో ఇట్స్ వర్కింగ్. ఈసారి ఈజీగా ఉంటుంది. మనం ఏమన్నా ఫెర్టిలైజర్స్ ఇవ్వాలంటే కలుపుకొని బకెట్లో మోసుకొని పట్టుకెళ్ళి ఇచ్చే బదులు దీంతో ఇస్తే మొత్తం ఆకులు అడుగు భాగం పై భాగం కూడా చక్కగా స్ప్రెడ్ అవుతుందండి. ఏమన్నా వాటికి లీవ్స్కి ఏమైనా పట్టేసినా సరే దీంతో స్ప్రే చేస్తే ఫోర్స్గా కొడతాం కాబట్టి అవి కూడా పడిపోతాయి కిందకి. సో ఐ లైక్ ఇట్. ఇదండి పోర్టబుల్ స్ప్రేయర్ నేను తెచ్చుకుంది. ఇదండి నేను ఆర్డర్ చేసి తెప్పించుకున్న పార్సల్. ప్రమోషన్ వీడియో అయితే కాదు, ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కునేదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.